సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ అమెరికా వరకు హీట్ ఎక్కించింది. అవును, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా? ఖచ్చితంగా అమెరికాలోనే ఉన్నాం. తెల్లవారు అవుతుంది, రాత్రి నుంచి కంటిన్యూస్ గా టీవీలకు అతుక్కుని ఏది రిజల్ట్ వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో టీడీపీ ఘన విజయం సాధించింది. మరి జోహార్ ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్, జై హో ఎన్టీఆర్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆనందం అనేది వ్యక్తపరుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న చూపుగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఆనందంలో కూడా కళ్ళల్లో మీకు ఆనందం మాకు కనబడుతుంది. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా? 100% అండి. ఫ్రస్ట్రేషన్, లాస్ట్ 5 years లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఈ రోజు దిగిపోతుంది. 2019లో ఒక ఛాన్స్ అని తెలుగుదేశం మీద లేనిపోని అబద్ధాలు వేసి అధికారంలోకి వచ్చి ఎంతమందిని వేధించారంటే చివరికి మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మచ్చలేని నాయకుడిని జైల్లో పెట్టి 52 రోజులు అన్యాయంగా తెలుగుదేశం నాయకుల్ని ఎంతమందిని అర్ధరాత్రి అరెస్టులు చేసి పోస్టింగ్లు పెట్టిన వాళ్ళని, అన్యాయంగా నిజాయితీగా ఉండే వాళ్ళని పోలీసులు కూడా వాళ్ళ పక్షాన ఉండి తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఈ ఘన విజయానికి చాలా సంతోషంగా ఉందా మాకు. జై జై బాబు. మీరు చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? The Andhra Pradesh needs more jobs, more industries, not the giveaway money. The TDP is going to bring the progress, and we should have a capital in Amaravati. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ ముక్త కంఠంతో ఆశ్రయించి బాబు గారిని మళ్ళీ సీఎం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏకతాంత్రంతో అందరినీ బాబు గారిని మళ్ళీ సీఎం చేసి ప్రతి ఒక్కళ్ళు బాబు గారిని మళ్ళీ సీఎం చేయాలని కసితో ఈరోజు ఓట్లేసి 1994 నుంచి ఎట్లయితే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎట్లయితే బాగు చేశారో మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాబు గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అని అందరు కలిసి ముక్తకంఠంతో అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు ఓటేసి బాబు గారిని మళ్ళీ సీఎం చేసి ఈ రాష్ట్రం మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మళ్ళీ ముందుకు వచ్చి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలని ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ ముందుకు వచ్చి ప్రజలందరూ ఒక్క తాటితో వచ్చి ఓట్లేసి బాబు గారిని మళ్ళీ సీఎం చేయాలని ఎదురు చూశారు. ఈ రోజు ఆ కళ నిర్వరమైంది. ఈ రోజు టాంపా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ ఉన్నారు. భారీ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళిందని చెప్పాలి. సో అంటే గత ప్రభుత్వాలు చేసిన పని దాని గురించి ఇంత మెజారిటీ వచ్చిందని అనుకోవచ్చు అంటారా? గత 5 సంవత్సరాల నుంచి వైకాపా ప్రభుత్వము ప్రజల్ని అణగదొక్కింది. ఇది ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ముందుకు వచ్చి బాబు గారే నిజమైన నాయకుడు, మాకు కావాల్సిన సంక్షేమము, అభివృద్ధి అన్నీ అందించగలరు అని అందరూ కలిసి సంయుక్తంగా కలిసి బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా టాంపా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూసారు కదా, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా చాలా ఆనందంతో మునిగి తేలుతున్నారని చెప్పాలి. రాత్రి నుంచి నిద్రపోకుండా తెల్లవారు కూడా దగ్గరుండి టీడీపీని గెలిపించి ఈ రోజున వాళ్ళ మొహంలోనే కనిపిస్తుంది వాళ్ళ ఆనందం. సో అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ ఫ్యాన్స్, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ నెరవేరిందనే చెప్పాలి. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సో ప్రతి దానికి మన పార్టీతో సంబంధం లేకుండా మనం మాట్లాడుకుంటే ఏదేమైనా ఉచిత పథకాలు అనేవి కూడా ఎప్పుడు కూడా మనుషుల్ని సోమరిపోతులను చేస్తాయి. సో అది పార్టీతో సంబంధం లేకుండా ఈరోజు టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ప్రజలు మాత్రం దాన్ని దయచేసి గమనించి ఏదైనా ఉచిత పథకాలు ఇస్తే అది మాకొద్దు, మాకు కంపెనీస్ కావాలి, లేదంటే మా పిల్లల భవిష్యత్తు కావాలి, రేపు రాబోయే తరాలకి ఉద్యోగ అవకాశాలు రావాలి. సో ఇలాంటివి ప్లాన్ చేయాలని ప్రతి ప్రజ
ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడ రాష్ట్రంతో ఏది గెలిచినా, ఏ పార్టీ గెలిచినా ప్రజలు ఎప్పుడు కూడా కనువిప్పుగా ఉంటే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఈ రోజున అమెరికా వచ్చి ఇంతమంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి రీజన్ మనకి అలాంటి ఉద్యోగ అవకాశాలు ఉండుంటే ఈ రోజున మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంతమంది వాళ్ళు చాలా మంది బతికే స్టేజ్ ఉండేది. సో ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఇతర దేశాలకు వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే రీజన్ కేవలం మన దగ్గర ఉన్నటువంటి ఆ అవకాశాలు ఈ రోజున ఉంటే ఈ రోజున ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది కాదు.